చాలా మంది ఫేస్బుక్లో మళ్ళీ మెసేజ్ పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళ ఛానల్ పేజ్కైనా పెట్టారు డైరెక్ట్గా, ఓల్డ్ విరాట్ కావాలి అది ఇది తిట్టారు కూడా. ఐ మీన్ అది కూడా వాళ్ళకి అర్థం కాలేదేమో, వదిలేసా. సో దిస్ టైమ్ ఐ వాజ్ నాట్ రెడీ టు లివ్. ఎందుకంటే నా చేతుల్లో నేను ఆఫర్ ఆల్రెడీ రెడీగా ఉంది. నేను ఇంకో 2-3 years నాకు ఒక గ్యారంటీ ఉంటుంది, నేను ఇది చేస్తూ ఉంటాను అనేది. కొత్త సీరియల్ నేను కమిట్ అయిన తర్వాత కూడా నువ్వు వచ్చి నాకు ఆఫర్ ఇచ్చి మళ్ళీ తీయడం, ఒకరోజు షూటింగ్ చేసి తీయడం అనేది నాకు అవమానం చేసినట్టే. సెకండ్ టైం మీరు కమిట్ అయ్యారు, ఒకరోజు షూటింగ్ చేశాను. ఓకే, చేసిన తర్వాత ఇది మళ్ళీ లేదు అతన్నే పట్టుకుంటామని చెప్పడం జరిగింది. చాలా నాన్ సెన్స్ బిహేవియర్ అనిపించింది. ఇది చిన్నపిల్లల ఆటల, ఇది ఒక లైఫ్తో ఆడుకోవడం కదా. వై ఎనీ స్ట్రాంగ్ రీజన్? నో. సో నేను అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఈ విషయం గురించి చెప్తే దే టుక్ 1.5 months. ఫస్ట్ 1 week ప్రొడ్యూసర్ని పిలిచారు, అసోసియేషన్కి పిలిచారు. ప్రొడ్యూసర్ కూడా లెటర్ రాసి ఇచ్చారు, లేదు నాకు ఈ టైం కూడా మధువే కావాలి. లెటర్లో ప్రూఫ్ ఉంది, మధువే కావాలి. నాకు మధు వద్దనుకుంటే నేను ఎందుకు ఆ ఇంటికి వెళ్తాను, ఎందుకు నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, నాకేం అవసరం, నాకు మధువే కావాలి. పలానా ఆర్టిస్ట్ వల్ల నేను చేయలేకపోతున్నాను. ఇది నాకు ఏమవుతుంది, నేను ఒకవేళ ఇది ప్రొసీడ్ అవుతే నాకు సీరియల్ తీయాల్సి వస్తుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. దర్ ఈస్ సమ్ ఇష్యూస్. నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో రికార్డింగ్ తీసుకున్నాను నేను. ఏంటి ప్రాబ్లం? నేనేంటంటే షూటింగ్కి వెళ్తే ఎవరితో మాట్లాడు, నేను పాటికి నేను షార్ట్ చేస్తాను, అప్పుడు కామెడీ చేస్తాను, బయటకు వచ్చి నేను సపరేట్గా కూర్చుంటాను. సో కొంతమంది ఆర్టిస్ట్ చెప్పిన ప్రకారం అయితే మధు అయితే సైలెంట్గా వెళ్ళి కూర్చుంటాడు, ఏం ఉపయోగం ఉండదు. ఆ అబ్బాయి అయితే అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాడు, బయట తిరుగుతాడు. సో మాకు ఆ అబ్బాయి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకున్నాను. నేను ఎవరికి ఫేవర్గా ఉండాలి? డైరెక్టర్కి ఫేవర్గా ఉండాలా, ప్రొడ్యూసర్ ఫేవర్గా ఉండాలా, లేదా వచ్చే ఆర్టిస్ట్ ఫేవర్గా ఉండాలా? సరే వాళ్ళు చెత్త ఈగో ఫీలింగ్కి ఇంకా దండం పెట్టేశాను. కానీ నాకు ఎక్కడో ఇప్పుడే వద్దులేండి, ఇంకా ఇది ప్రొసీజర్ జరుగుతుంది కదా, అందరినీ బయట లాగుతాను, నేను వదులును. ఎందుకంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. నాకు ఇంకో ఆఫర్ వచ్చేసింది ఆల్రెడీ, నేను సినిమా చేస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇలాగే ప్రతి ఒక్కరికి జరిగితే ఎవరు? ఇది ఒకటి వదిలేస్తే ఇంక అన్ని సీరియల్ ఇది ఒక స్టార్ట్ అయిపోద్ది. గ్రూపిజం అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. సినిమా అయితే 3 months షూటింగ్ చేస్తారు, 90 days మ్యాక్సిమం షూటింగ్ ఉంటుంది. వాళ్ళు పరిచయం అవడంలోనే అయిపోద్ది, గొడవలు ఉండదు. సీరియల్ అయితే 3 years కంటిన్యూస్లీ ఎవరికో ఒకరికి డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్స్ అనేది ఒక ఆర్టిస్ట్నే మారుస్తూ కూర్చుంటే ఆ ఆర్టిస్ట్ పలానా ఆర్టిస్ట్ లైఫ్ ఏమైపోవాలి. పోనీ అతను తప్పు చేశాడా, నీతో మిస్బిహేవ్ చేశాడా, వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ రైట్. ఏవి చేయని ఆర్టిస్ట్ని పట్టుకొని మీరు సీనియర్ అనుకుని మీరు చెప్పిందే నడుస్తుంది అనుకోని చేయడం కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ టైం మిమ్మల్ని రీప్లేస్ చేసినప్పుడు డూ యు నో ద రీజన్ వై దే రీప్లేస్డ్ యూ? దే టోల్డ్ దట్ డేట్స్ ప్రాబ్లం. ఓకే. మధుతో మేడం ముందే ప్రొడ్యూసరు, ఛానల్ హెడ్, నన్ను ముగ్గురు కూర్చొని మధుతో నాకు ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు, అనిల్ చెప్పింది, మధుతో నాకు ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు, బట్ డేట్స్ ప్రాబ్లం వల్ల. అంటే వాళ్ళు ఫస్ట్ వీక్ 3rd week అనేది మార్చేశారు, 5th to 20th కంటిన్యూస్గా పెట్టుకోవాలనుకున్నారు. సో అది నేను చెప్పాను, మీనాక్షి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను, అది ఆల్రెడీ కమిటెడ్ డేట్స్. దాని ప్రకారంగా మిగతా ఆర్టిస్ట్ కూడా వాళ్ళు వేరే సీరియల్ చేస్తున్నారు, డేట్స్ ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నేను అది అడగలేను అని ఐ సెడ్ దిస్ థింగ్. సో ఫస్ట్ టైం ఓకే, ఫస్ట్ టైం చేయడం ఓకే, నీ ఇష్టం చేసుకో, ఎవరు అడగరు, వదిలేస్తాం. సెకండ్ టైం కూడా పిలిచి మరీ చేయడం అనేది కావాలని చేసినట్ట లేదా అవమానం చేసినట్ట ఏంటో అర్థం కాలేదు. సో దట్ వాజ్ ద రీజన్ నేను అసోసియేషన్కి వెళ్ళాను. సో అసోసియేషన్కు కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాళ్ళు ట్రై చేశారు. ప్రొడ్యూసర్ వచ్చి లెటర్ ఇచ్చారు, అదంతా అయిపోయింది. దాని తర్వాత 30th January అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది, లేదు మళ్ళీ నువ్వు ముత్యాల ముగ్గు చేస్తున్నావు కంపల్సరీ. ఓకే ఫైన్, గుడ్ న్యూస్ అనుకున్నాను. అది అయ్యి 1.5 months అయింది, ఇప్పుడు దాకా ఏం రిజల్ట్ రాలేదు. మొన్న ఫోన్ చేశాను, లేదు నువ్వు లీగల్గా వెళ్ళిపోవు. ఇది అసోసియేషన్ చెప్పారా, మేమేం చేయలేకపోతున్నాం, మీరు లీగల్గా వెళ్ళిపోండి. చేయలేకపోతున్నాం అంటే ఇట్ టేక్స్ టైం అన్నట్టు. బికాజ్ వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటుంది, వాళ్ళు ఆర్టిస్టే,
ప్రొడ్యూసర్ విరుద్ధంగా పోతే రేపు వాళ్ళకు ఆఫర్ రాకుండా పోవచ్చు. ఆ భయం వాళ్ళు ఉండొచ్చు, ఉంది అని నేను చెప్పట్లేదు, ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, నేను ఫస్ట్ రూల్ ఏంటి, యాజ్ ఏ అసోసియేషన్ మెంబర్గా నేను వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చాను. వాళ్ళు అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను నేను కంపల్సరీ. సో 2-3 డేస్లో నేను అది లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాను. వై వాట్ ఈస్ లీగల్ యాక్షన్ టువర్డ్స్ ద ప్రొడ్యూసరా లేదా ఛానల్? I don't know. అకార్డింగ్ టు అగ్రిమెంట్ అయితే నేను ఛానల్ అండ్ ప్రొడ్యూసర్ మీదే తీసుకోవాలి, ఆర్టిస్ట్ మీద తీసుకోవడానికి లేదు. సో ఆర్టిస్ట్ చెప్పాడు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ వాట్ యూఆర్ డూయింగ్, యాజ్ ఎ ఛానల్ హెడ్ వై యూ ఆర్ దర్. ఒక ఆర్టిస్టే నీకు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకునేది అయితే మీరంతా ఎందుకు, ఆర్టిస్టే చేసుకోవచ్చు కదా. రేపు నేను ఇంకో సీరియల్లో వెళ్ళి నాది అక్కడ మాటలు నడుస్తుందని వచ్చి అతను వద్దు, ఆమె వద్దు, ఈమె వద్దు అని నేను తీస్తే ఎంత చండాలంగా ఉంటుంది. వచ్చాము ఆ పని మేము చేసుకుంటాం, వెళ్తాం, అంతవరకే బాగుంటుంది ఆర్టిస్ట్ అనేది. ఈ రాజకీయాలు ఎందుకు, ఈ ఈగో ఫీలింగ్స్ ఎందుకు? మధు వస్తేనే రేటింగ్ వస్తుందా? నేనేమైనా చెప్పాను అలా వెళ్ళి నేను వస్తే రేటింగ్ వస్తుందట, నన్ను పిలిచారని ఏమైనా చెప్పుకున్నాను? లేదు కదా. అండ్ ఆల్సో నేను వస్తే రేటింగ్ వస్తే ఇంకో 1 year సీరియల్ ఎక్స్టెండ్ అవుతుంది, దానివల్ల 1 year వాళ్ళకు ఒక జాబ్ అనేది ఉంటుంది. అది ఎలా మర్చిపోతారు నాకు అర్థం కాదు. అంతా బల్సి డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అందుకే పోతే పోయింది. వాళ్ళు చెప్పారు కూడా నిన్న, వాళ్ళది కూడా రికార్డింగ్ తీసుకో, సీరియల్ పోతే పోయింది నాకేంటి, కంప్లైంట్ ఇచ్చుకో. ఆర్టిస్ట్తో కూడా మాట్లాడారు, అందరు ఆర్టిస్ట్తో మాట్లాడిన వాళ్ళ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ ధైర్యం మీదనే నేను లీగల్గా వెళ్తాను అంటున్నాను. సో ఐ నో అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలుసు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద ఛానల్ నార్ ద ప్రొడ్యూసర్, బికాజ్ వాళ్ళిద్దరిది ప్రాబ్లం లేదు ఇక్కడ. వాళ్ళిద్దరి ప్రాబ్లం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ మాట నమ్మి మీరిద్దరు ఎందుకు ఇంకో ఆర్టిస్ట్తో ఆడుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని. చాలామంది నాకు సెకండ్ టైం ఎంటర్ అయ్యి ఒకరోజు షూటింగ్ జరిగినప్పుడు నేను ఫేస్బుక్లో అప్డేట్ చేశాను, ఐఎమ్ బ్యాక్ టు ముత్యాలం. అది పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వస్తే ఇంకా ఎంటర్ అవ్వలేదని జనాలు అడుగుతున్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు దెమ్. ఫస్ట్ టైం ఐఎమ్ ఓపెనింగ్ అప్ మీ షోలోనే, బికాజ్ నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. నేను అసోసియేషన్ మూలక ట్రై చేస్తాను, అవ్వలేదు. సో లెట్ మీ సీ లీగలీ ఏమైనా వర్కౌట్ అవుతుందా. ఇట్స్ నాట్ మై ఫైట్ యాక్చువల్లీ. నేను వదిలేస్తే నాకేం లాస్ లేదు, అది వచ్చిన ప్రాఫిట్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇదే పద్ధతిలో వెళ్తే సీరియల్స్ మాత్రం ప్రమాదంలో పడిపోతాయి. ఎవ్రీ సీరియల్లో ఆర్టిస్టే సెలెక్షన్ చేయడం కుదిరితే ఒక ప్రొడ్యూసర్ ఏమైపోవాలి, సెలెక్ట్ చేసిన కమిటీ ఛానల్లో ఉంటుంది వాళ్ళు ఏమైపోవాలి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంటర్ అయిపోయి 6 months అయ్యాక నేను ఈ సీరియల్ చేయను అనేస్తాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. నీ వల్ల సీరియల్ నడుస్తుందని వాళ్ళు ఇచ్చే బిల్డప్ని అది మర్యాదను కాపాడుకోవాలనుకుంటాను నేను. దాన్ని మిస్యూజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు లేదు నేను అతను ఉంటే చేయను ఇతను ఉంటే చేయను 6 months అయ్యాకంటే ప్రొడ్యూసర్ లాస్ అయిపోదా. మిమ్మల్ని నమ్మే కదా ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఐ వాంట్ టు ఫైట్ ఫర్ దిస్. ఓకే, సో ఆ ఫైట్ చేయడానికి మీరు చేసుకుంటున్న ప్రొసీజర్ త్రూ లీగలీ కేసు వేస్తారు? yes, 100% వేస్తారు. ఓకే, బట్ ఈవెన్ దో యు నో దట్ దిస్ ఇస్ నో ఛానల్ ఫాల్ట్ ఆర్ ప్రొడ్యూసర్ ఫాల్ట్? ఎస్, వాళ్ళు వేరే వాళ్ళ మాట వినడమే ఒక ఫాల్ట్ కదా. వై యు ఆర్ దేర్, దట్ ఈస్ మై క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ మాట వింటున్నావు అంటే నా మాట విను. కనీసం నన్ను ఇలా అంటున్నారని నాకు ఫోన్ చేసి చెప్పాలిగా, నన్ను అడగాలి. నో ఇన్ఫర్మేషన్. నాకు ఛానల్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు చెప్పారు, నేను తర్వాత ఛానల్ హెడ్కి ఫోన్ చేశాను, ప్రొడ్యూసర్ ఫోన్ చేశాను, ఫోన్ తీయట్లేదు. ప్రొడ్యూసర్ 10 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ తీయట్లేదు. తర్వాత మీటింగ్లో కూర్చున్నప్పుడు అసోసియేషన్ మీటింగ్లో 1 week అయ్యా కూర్చున్నప్పుడు నాకు మొహం లేదు మధుకు చూపించడానికి అన్నాడు ప్రొడ్యూసర్ ఈస్ ఫీలింగ్ బ్యాడ్ ఆబ్వియస్లీ. అలా నేను వదిలేస్తే రేపు అందరూ ఇలాగే స్టార్ట్ చేస్తారని నా బాధ. ప్రతి ఒక్కరు ఇలాగే స్టార్ట్ చేసేస్తారు, ఒకళ్ళు వదిలేసేయచ్చు. ఇప్పుడు వదిలేస్తే నాకేం మంచిది, ఇంకా మంచి వాడు ఆఫర్ ఇస్తారు. ఈ ఫైట్ వల్ల నాకు వచ్చే ఆఫర్స్ కూడా పోవచ్చు. భయపడతారు ప్రొడ్యూసర్స్ కూడా భయపడవచ్చు, ఓహో ఇతను ఇలా ఫైట్ చేస్తాడేమో. ఆ భయం కూడా నా మీద నెగటివ్ షేడ్స్ కూడా పడుతుంది. పర్లేదు, దానివల్ల ఇంకా ఇద్దరికి మంచిది అవుతే అవ్వచ్చు. ఐఎమ్ రెడీ. మీ మీద నెగటివ్ పడ్డా మీకు ఏమైనా ఆఫర్స్ రావని భయపడుతుంది? న్యాయంగా ఉన్న వాళ్ళు అయితే భయపడరు, లేదు నేను దొంగ అనుకుంటే భయపడతాడు. ఏం చేయలేను.